అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా 2వ నెంబర్ సచివాలయానికి తాళాలు వేసి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులు కార్యాలయం ఎదుటే పడిగాపులు కాస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు వారం రోజుల్లో బకాయిలు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని గడువు విధించడంతో అప్పులు చేసి డబ్బులు చెల్లించిన ప్రక్రియలో జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఇళ్ల రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. మేము టిడ్కో హౌస్ కోసం వచ్చామండి. మేము నెలకి 3,15,000 కట్టమన్నారండి అమ్మాయి గారు. 7 రోజులు టైం ఇచ్చాడండి మనకి. 7 రోజుల్లోనే 3,15,000 కట్టమంటే బాబు ఇల్లు మీకు రాదు బాబు అన్నారండి. మేము సచివాలయానికి వచ్చామండి. కట్టేసామని నిన్న ఇవాళ సచివాలయంలో తిరిగామండి. ఇక్కడ సచివాలయంలో మూసి అవుతుందండి. మాకేమో మేము అప్పు చేసి తెచ్చామండి 3,15,000 అండి. మాకేమో మేము అద్దెంట్లో ఉంటున్నామండి. అవి అద్దె కట్టాలా దాని ఈ అమౌంట్ తెచ్చింది అద్దె కట్టాలా వెళ్తలేదండి. మా ఇల్లు మాకు ఇప్పించట్టు చాలండి. మాకేం వద్దండి. మాకు డిస్కషన్ చేసేట్టు చాలండి. మాకేమో ఇలా తిప్పింటున్నారండి. మొన్నలాగేమో లోన్ ఇప్పించాను అన్నారు. ఇవాళమో అర్జెంట్గా మీరు 7 రోజుల్లో కట్టబోతే మీ బయట మీకు పోతాయి అన్నారు. మరి ఇక్కడికి వస్తుందంటే సచివాలయం ఉంది. సచివాలయంలో మాకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ లేకపోతే ఇతర పనులకి ప్రతి ఒక్కరు కూడా సచివాలయంకి వస్తారు. కానీ గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పనులు ఆగిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బాధితులు కూడా వచ్చి గత 2 రోజుల నుంచి కూడా ఎండనగా కొండనగా ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. అయితే టిడ్కో ఇల్లు కోసం బయట అప్పు చేసి 3,15,000 అప్పు చేసి మరి ప్రభుత్వానికి కూడా కట్టడం జరిగింది. మరి వీళ్ళు మరీ నిరుపేద కుటుంబం. ఈ వ్యక్తి కనీసం పనిలోకి వెళ్ళకపోతే అక్కడ రోజు గడవల పరిస్థితి. వీళ్ళు 3,15,000 బయట అప్పు చేసి కట్టారంటే వాళ్ళకి అండగా నిలబడుతున్న మరి అధికారులు అక్కడ మున్సిపల్ అధికారులు కానీ అక్కడ సచివాలయ అధికారులు కానీ చేద్దాం అని చెప్పి వీళ్ళని అలాగా తిప్పేస్తూనే ఉన్నారు. వీళ్ళు సచివాలయంకి వస్తే ఇక్కడ కట్టేసి ఉందని చెప్పి మున్సిపల్ అధికారులు సంప్రదిస్తే సచివాలయం తీసుకుంటుంది, ఎందుకు కట్టేసి ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా దురుసుగా మాట్లాడుతున్నారని చెప్పి బాధితులు వాపోయారు. కోట్లాది మంది అభిమానుల